Hello everyone, I am Shankar. I have my own coaching center which is called Speakers Delight Spoken and Written English, దిల్షనార్ హైదరాబాద్ అండి. సో మన కోచింగ్ సెంటర్ దిల్షనార్లో ఉంది హైదరాబాద్లో. ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి మన ఏమంటారు సుమన్ టీవీలో చాలా వీడియోస్ ఇవ్వడం జరిగింది. చాలామంది చూసి చాలా బాగున్నాయి సార్ అని చెప్పారు. కొందరు కామెంట్ కూడా చేశారు. కొందరు నేను ఏమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ టాపిక్స్ మీద చెప్పాలో కూడా చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ టేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఈరోజు ఏంటంటే ఒక మంచి టాపిక్ అండి. అంటే టాపిక్లలో ఆ టాపిక్ అని కాదు, కానీ ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక స్కూల్స్ పిల్లలు కోచింగ్ నేర్చుకుంటున్నారు. సో క్లాస్లోకి వచ్చినారు, వాళ్ళు ఏంటంటే ఇంకో 1 weekలో కోర్స్ అయిపోతుంది. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. కోర్స్ అయిపోయినాక అతను ఏంటంటే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 4 years వరకు చేస్తూ ఉంటున్నాడని ముందే డిసైడ్ అవుతాడు. నేను ఆ కంపెనీలో 4 years వరకు చేస్తూ ఉంటాను సార్ అని ఇస్తాడు. అవునా? అరగంట తర్వాత మనం ఒక పని స్టార్ట్ చేసి ఇంకో 2 or 3 hours వరకు ఆ పని చేస్తూనే ఉంటున్నాము అని చెప్పాము. మనం ఇక్కడ ట్రావెల్ ఇంకో అరగంట తర్వాత మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము. జర్నీ ఒక కంటిన్యూగా 3 days వరకు జరుగుతూనే ఉంటుంది అని చెప్పినప్పుడు సో మీకు అర్థమైండొచ్చు. నా పాస్ట్ వీడియోలు చూస్తుంటే ఇది కూడా టెన్స్ అండి. టెన్స్ అంటే మరి టెన్షన్ కాకండి. దీని ఏం టెన్స్ అంటే ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఈ వాక్యం ఇంగ్లీష్ అతను ఇప్పుడు చెప్పాను కదా, అతను ఒక 1 week తర్వాత కోర్స్ అయిపోయినాక ఒక కంపెనీలో జాబ్ ఒక 4 years వరకు చేస్తూనే ఉంటున్నాడు. అంటే ఈ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ విప్రో ఈవెన్ ఆఫ్టర్ 4 years. 4 years తర్వాత కూడా చేస్తున్నప్పుడు అలా చెప్తాం. దీన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని గ్రామర్ టెర్మినాలజీలో చెప్తారు. అలా కాకుండా మన భాషలో పాత వీడియోలో కూడా చెప్పాను, అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీరు వీలవుతే మళ్ళీ ఒకసారి స్పీకర్స్ డిలైట్ అని కొట్టి చూడండి సుమన్ టీవీలో. అద్భుతమైన పాస్ట్ వీడియోస్ కూడా మీకు తెలుస్తాయి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ ఎలానో మనం తెలుసుకుందాం ప్రాక్టికల్గా. సో ఏంటి చెప్పాను? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ. సో దీనికి ఏంటి మనకు యాజ్ ఇట్ ఈస్గా ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. వీటికి ఏంటంటే ఐవికి మాత్రం షెల్, హ్యావ్, బీన్ అని చెప్తాము. మిగతా అన్నిటికి కూడా విల్, హ్యావ్, బీన్. కొన్ని వీడియోస్లో మీకు రావచ్చు సార్ అన్ని ఒకటే చెప్పొచ్చా అంటే విల్ హ్యావ్ బీన్ తోటి వీ కెన్ మేనేజ్ ఆల్ ఫ్రమ్ ఐ టు సింగులర్ నేమ్ ఆర్ ఇట్ వరకు. ఇక్కడ ఐఎన్జి అంటే ఏంటి సార్? ఆల్రెడీ చెప్తాను. ఎనీ యాక్షన్ వర్బ్ హ్యాస్ 5 forms. వాట్ ఆర్ దే? ఎగ్జాంపుల్ గో, గోస్, వెంట్, గాన్, గోయింగ్. సో ఐఎన్జి అంటాం గోయింగ్ని, V3 గాన్, వెంట్ V2, గోస్ అనేది ఎస్ ఫామ్, ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి అదేవిధంగా గో అనేది V1, V2, V3 ఎందుకు అంటామంటే వెర్బ్ అంటాం కాబట్టి ఫస్ట్ లెటర్ V కాబట్టి. సో ఇందాక చెప్పాను కదా, నేను ఒక కంపెనీలో ఒక 1 week తర్వాత జాయిన్ అయ్యి 4 years వరకు చేస్తూ ఉంటాను. ఎలా చెప్తాను చెప్పాను కదా, ఐ వికి షెల్ హావ్ బీన్ లేదా విల్ హావ్ బీన్ చెప్పొచ్చు. లెట్ us do one with will, shall have been. I shall have been working in Wipro 4 years తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ 4 years నేను ఐ షల్ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ విప్రో ఈవెన్ ఆఫ్టర్ 4 years తర్వాత కూడా విప్రోలో చేస్తుంటాను. నెగిటివ్ అయితే లేదా దీన్ని ఇంకోలాగా లేకపోవచ్చు, ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ విప్రో ఈవెన్ ఆఫ్టర్ 4 years. నెగిటివ్ అయితే ఐ షెల్ నాట్ ఆర్ ఐ విల్ నాట్. ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ విప్రో ఈవెన్ ఆఫ్టర్ 4 years. సింపుల్గా అండి. మనము మొదట్లో ఒక ద యాక్షన్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫ్యూచర్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మనం ఒక యాక్షన్కి ఫ్యూచర్లో మొదలుపెట్టి ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నప్పుడు చెప్పే పదాన్ని మనం ఏమంటాము? టెన్స్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. సో దాన్ని మనం ఎట్లా మన భాషలో తీసుకెళ్తాం అంటే మనం ఏ విధంగా వాడుక భాషలో పెట్టాం. జనరల్గా స్పోకెన్లో ఎక్కువ మాట్లాడాము, కానీ ఇఫ్ ద పర్సన్ స్పీక్స్
నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్ ఆర్ లిటిల్ బిట్ హైయర్ ఇంగ్లీష్ వీ నీడ్ టు అండర్స్టాండ్ రైట్. మనకు కొంచెం తెలియాలి కదా అది. అండ్ రిటర్న్ ఇంగ్లీష్లో కూడా వస్తుంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్. సో ఈ వీడియో మీకు స్పోకెన్కి యాజ్ వెల్ as రిటర్న్కి రెండూ యూజ్ అవుతుంటుంది. కానీ ఎప్పుడు యూజ్ అవుతుంది? వింటే కాదు, విని క్లోజ్ చేస్తే కాదు, మళ్ళీ వింటే కాదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇన్వాల్వ్ అవుతే వస్తుందని నేను ఫస్ట్ వీడియోస్ నుంచి కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వీడియో చూశారు, లేదంటే ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారు, ఒక 1 month తర్వాత లేదా ఇప్పటి నుంచి నా ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటున్నాను అని నీకు నువ్వు డిసైడ్ చేసుకుని అనుకుంటే దెన్ యూ కెన్ టాక్. ఐ షల్ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ త్రూఅవుట్ మై లైఫ్ ఆర్ ఐ విల్ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ త్రూఅవుట్ మై లైఫ్. మా అమ్మ వంట ఒక 2 hours తర్వాత కూడా బట్టలు వాష్ చేస్తూనే ఉంటుంది. మై మదర్ will have been washing clothes even after 2 hours. ఆఫ్టర్ 2 hours తర్వాత కూడా అమ్మ బట్టలు పిండుతూనే ఉంటుంది అని అన్నప్పుడు ఆఫ్టర్ 2 hours అని చెప్పవచ్చు అనమాట. సో మనం ఏం చేయాలంటే, మీరు ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఏదో విన్నాము చూసినాం కాకుండా ఇన్ఫర్మేషన్ వేలోకి వెళ్ళకండి, ఇన్ఫర్మేషన్ జోన్లోకి వెళ్ళకండి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యూట్యూబ్, ఇన్ సోషల్ మీడియా, నో డౌట్ అట్ ఆల్. బట్ వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. ఇన్ఫర్మేషన్ కాదు, మనకి ఏం కావాలి? కమ్యూనికేషన్ రావాలంటే ఇంటరాక్షన్ ఉండాలి, ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్లోనే యాక్షన్ ఉంది, అంటే యాక్షన్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పానా లేదా? సో ఇంటరాక్షన్ ఉండాలి. మనకు ఇన్ఫర్మేషన్ వద్దు, ఇన్ఫర్మేషన్ యూజ్లెస్ వితౌట్ ఇంప్లిమెంటింగ్. రాంగ్ అని చెప్పట్లేదు, వితౌట్ ఇంప్లిమెంటింగ్. నాలెడ్జ్ అనేది అద్భుతమైన ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తులు, అలాంటి గొప్ప వ్యక్తులు కూడా చెప్పారు ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇట్ ఈస్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? వితౌట్ ఇంప్లిమెంటేషన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? సో ఇంప్లిమెంటేషన్ జోన్కి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంప్లిమెంటేషన్ లేకపోతే రాదు, ఓకేనా? ఇంప్లిమెంట్ జోన్కి వెళ్ళండి. మనకు నాలెడ్జ్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, మనకు ప్రాక్టీస్లో ఉండాలి. ఇలా మీరు ప్రతిదీ తీసుకోండి. ఐ షల్ హావ్ బీన్ వర్కింగ్, ఐ షల్ నాట్ హావ్ బీన్ వర్కింగ్. వి షల్ హావ్ బీన్ వర్కింగ్, వి షల్ నాట్ హావ్ బీన్ వర్కింగ్. Like you will have been working, you will not have been working. They will have been working, they will not have been working. He will have been working, he will not have been working. She will have been working, she will not have been working. It will have been working, it will not have been working. Ramu will have been working, Ramu will not have been working. NTR will have been working with Rajamouli, NTR will not have been working with Rajamouli. Like that. Our tongue should be danced in our mouth. మనము ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉండాలంటే మన గొంతు ఏమంటారు పెయిన్ రావాలి. థ్రోట్ పెయిన్ వస్తుంది కదా ఎప్పుడప్పుడు, వానలో తిరిగినప్పుడు, లేకపోతే మనకు పడినప్పుడు, చల్లయి తాగినప్పుడు, ఏదో అయినప్పుడు వస్తాయి కదా, అట్లా కాదు. మనం ప్రాక్టీస్ చేస్తే మనకు థ్రోట్ పెయిన్ రావాలి. అప్పుడు ఆ థ్రోట్ పెయిన్లో కూడా కిక్ వస్తుంది. అరే నేను ప్రాక్టీస్ చేసినా కాబట్టి నాకు గొంతు నొప్పి వచ్చింది. పనికిరాని విషయంలో కాదు, ఇట్లా అంత ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏదో అంత వస్తేనే నేను ఇంగ్లీష్ మాట్లాడితే అది కరెక్ట్ కాదండి, అస్సలు కాదు. ఏది వచ్చినా పర్లేదు ఇన్వాల్వ్ అవ్వండి. మనం తెలుగు ఎలాగా నేర్చుకున్నాం? వెదర్ ఐ నో ఆర్ ఐ డోంట్, డజంట్ మ్యాటర్, ఐ గో అండ్ ఐ స్పీక్, రైట్ ఆర్ రాంగ్. మొదట్లో తప్పులే మాట్లాడినాం, తర్వాత మెల్లి కరెక్ట్ చేసుకున్నాం, అంతేనా లేదా? సో అట్లా చూడండి. ఇంకోటి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా క్లాస్లోనే జరిగిన ఒక విషయం చెప్తాను. క్లాస్లో ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్కి మామూలుగా వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాడు, బాగా వచ్చిరాని ఇంగ్లీష్ బాగానే మాట్లాడి, తర్వాత ఎండ్ ఆఫ్ ది కోర్స్ కూడా బాగా మాట్లాడి, కోర్స్ అయిపోయినాక ఎగ్జాంపుల్ చెప్పారు, మన గురించి మనం తక్కువ చెప్పొద్దు కానీ కోర్స్ అయిపోయినాక ఏమైందంటే, ఒకరోజు ఐ కాల్డ్ హిమ్. సో అడిగాను ఎక్కడున్నావు అంటే, అతని పేరు రాజు ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నాను. ఏం చేస్తున్నావు అంటే టీ తాగుతున్నా అని చెప్పాడు. సో వెన్ ఐ వాజ్ స్పీకింగ్ టు హిమ్, I was asking questions in English, but he was completely telling in Telugu. So, where are you, Raju? Sir, I was నేను ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఉన్నా. వాట్ ఆర్ యూ డూయింగ్? హ్యావింగ్ టీ. సో విల్ యూ కమ్ హియర్? వస్తాను సార్ తప్పకుండా. క్లాస్ రూమ్కి వచ్చినాక నేను వచ్చాక అడిగాను, రాజు ఐ వాస్ కంప్లీట్లీ ఆస్కింగ్ ఇన్ ఇంగ్లీష్, వై ఆర్ టెల్లింగ్ ఇన్ తెలుగు? ఈ సింప్లీ సెడ్, సార్ చెప్దాం అనుకున్నా, పక్కకున్నారు, వాళ్ళు ఏమనుకుంటారో అనేసి అనిపించింది. ఎంత షేమ్ అనిపించింది చెప్పండి. అతను ఏంటంటే ఇన్సల్ట్ అయింది, సిగ్గు అనిపించింది. ఆయనకే కాదు, 100,000 మంది స్టూడెంట్స్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది, అవునా? మొదట్లో నేర్చుకుంటే అప్పుడు నేను అలాగే ఉన్నా, ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం ప్రాక్టికల్గా వినండి. మందు తాగేవాడు, స్మోక్ చేసేవాడు, రుబాబ్ తోటి భయపడకుండా అందరి ముందు తప్పులు చేస్తారు. దానివల్ల వాళ్ళు అనారోగ్యము, సొసైటీకి కూడా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఒక లాంగ్వేజ్ నేర్చుకో, నీ యొక్క డెవలప్మెంట్. నువ్వు డెవలప్ అయితే నీ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. ఫ్యామిలీ సెట్ అయితే ఆల్మోస్ట్ అందరం బాగుంటాం కదా. నువ్వు ఒక్కరు స్ట్రాంగ్ అయితే ఇల్లు మొత్తం స్ట్రాంగ్ ఉంటుందా లేదా? సో దానికి ఇప్పుడు బేస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అందరూ తెలుసు కదా. Then why you are feeling shy to speak something which you are knowing or unknowing? Doesn't matter. Just మాట్లాడడానికి ప్రయత్నం చేయి, ఓకేనా? Be like a child when you are going to learn something new. So this is what I'm saying. Once I'm telling, don't focus on information, focus on interaction.
మాట్లాడండి. ఈ వీడియో అయిపోగా ఏం చేయాలి, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. అరే ఇది మాట్లాడదాం, అది మాట్లాడదాం, ఏదో ఒకటి రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారంటే మీకు ఇంగ్లీష్ అవసరం కాబట్టి తీస్తున్నారు. నీకే కాదు, నాకే కాదు, అందరికీ అవసరమే. ఎందుకంటే ఈజీ లాంగ్వేజ్ కాబట్టి వరల్డ్ మొత్తం ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. ఏది చేయాలన్నా కూడా ఇంగ్లీష్ ఉంది కాబట్టి, ఏది చేయాలన్నా కూడా ఇంగ్లీషే కావాలి. కంప్యూటర్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ లాంగ్వేజ్, బయటికి వెళ్ళాలన్నా ఓకేనా, బిజినెస్ డెవలప్ చేయాలన్నా, పేరెంట్స్ తోటి మాట్లాడన్నా, పిల్లలు పేరెంట్స్ తోటి అన్నా, పేరెంట్స్ పిల్లలతో మాట్లాడన్నా, ఏం చేయాలన్నా వితౌట్ ఇంగ్లీష్ వీ కెనాట్ డూ. ఇన్ ఫ్యూచర్లో లేబర్ పని చేస్తారు కదా, వాళ్ళు ఏదైనా చేయాలన్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడుకుంటేనే జాబ్స్ వచ్చే రోజులు ముందే ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ బలంగా చేయండి. మళ్ళీ కమింగ్ టు సబ్జెక్ట్ అని తీసుకోకండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీకు రొటీన్గా అదే చెప్తే బోర్ కొడుతుందనే ఉద్దేశంతో ఇట్లా చెప్పడానికి, లైవ్లో అంటే ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. వన్స్ అగైన్ ఫోకస్ ఆన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ విల్ మేక్ యూ great. Practice will make you great. Focus on practice. Confidence should be developed in your life. It doesn't come accidentally. It will take little time to improve. Thank you, and thank you so much for giving this great opportunity.